సీఎం సిద్ధరామయ్యని పదవి నుంచి దించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ కూటమి పార్టీలు కుట్ర పన్నుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ తెలియజేశారు. బుధవారం సాయంత్రం నగరంలో డీఏఆర్ విభాగం పాలక నూతన భవనం, డాగ్ కెనాల్, పరేడ్ మైదానం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సీఎం ప్రజలతో ఎన్నికయ్యారని, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు ఆందోళన చేయడం సమంజసం కాదన్నారు. సీఎం ఎలాంటి మచ్చ లేకుండా పూర్తి పారదర్శకంగా ఉన్నారని, అయితే ఉద్దేశపూర్వకంగా బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఖనిజ సంపదను లూటీ చేశారని, ఆ విషయంపై అప్పట్లో సిద్ధరామయ్య ఆధ్వర్యంలో తమ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర గవర్నర్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ಆರೋಪಿಸಿದರು. ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಿದ್ವಲ್ಪ, ಇಲ್ಲೇ ಬಳ್ಳಾರಿಗೆ ಹೋದ್ವಿ. ನಾವು ಅವತ್ತು ರಾಜ್ಯದ ಸಂಪತ್ತು ಲೂಟಿ ಆಗ್ತಾ ಇದೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಹೊರಟುವೆ ವಿನಃ ಈ ರೀತಿ ಯಾರೋ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಕಾನೂನು ಇದೆ. ತಪ್ಪು ಮಾಡಿದರೆ ಈಗ ದೇಸಾಯಿ ಅವರಿಗೆ ಕಮಿಷನ್ ಮಾಡಿದ್ದೇವೆ. ದೇಸಾಯಿ ನಮ್ಮ ದೊಡ್ಡಪ್ಪನ ಮಗನ, ಅವರು ಯಾವ ರೀತಿ ತನಿಖೆ ಮಾಡಿ ವರದಿಯನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಒಂದು ವೇಳೆ ತನಿಖೆಯಲ್ಲಿ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಹೆಸರು ನಮೂದು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳೋಣ, ಉದಾಹರಣೆ ಹಾಗೆ ನೋಡೋಣ.